మీ ఆయన మంచివాడు, తెలివైనవాడు కదా. అది నా మీద చేయి చేసుకోక ముందు ఆలోచించాలి. నాకున్న కెపాసిటీకి నేను అక్కడే కాళ్ళు చేతులు విరగొట్టించేవాణ్ణి. నేనేంటో నా అర్హత ఏంటో తెలుసుకుని ప్రవర్తించుంటే తనలా పోలీస్ స్టేషన్లో ఉండేవాడు కాదు. శ్రీమతి శ్రీహరి ఈరోజు నా ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన పని లేదు కదా. మా నాన్న లక్ష్మీ లక్ష్మి అంటూ నిన్ను నెత్తికెక్కించుకున్నాడు. నేనెవరో తెలుసా? యుఎస్లో బిజినెస్ మేనేజ్మెంట్ చేసి వచ్చిన వాణ్ణి. ఆవేశపడే ముందు ఆలోచించాలి కదా. ఎదురుగా ఉన్నవాడు ఎవడు ఏంటి అని ఆలోచించాలి కదా. ఇప్పుడు కరెక్ట్గా చేశానా? ఎరా, టైం ఎంత అవుతుంది? సార్, టైం అయిపోతుంది సార్. మీరు కంప్లైంట్ వెనక్కి తీసుకోండి సార్, ప్లీజ్ సార్. మీరు కంప్లైంట్ వెనక్కి తీసుకోవాలంటే నేనేం చేయాలో చెప్పండి సార్. ఇప్పుడు వచ్చిందిరా మ్యాటర్కి. ఇప్పుడు కరెక్ట్గా అడిగావు. మీ ఆయన చేసిన దానికి శిక్ష వేశాను. ఇప్పుడు నీకు కూడా శిక్ష వేయాలి కదా. ఏం చేద్దాం? ఏం కంగారు పడక్కర్లేదు లక్ష్మి. వచ్చే నెల మీరు బతకాలంటే ఈ నెల పనిచేయాలి. లేకపోతే మీ 2 కుటుంబాలు కూడా గడవ్వు. ఒక పని చెయ్యి, నీ ఉద్యోగానికి ఇప్పుడే రిజైన్ చెయ్యి. ఇంతకంటే బెస్ట్ ఆప్షన్ లేదు. సార్, నాకు కొంచెం టైం కావాలి, ఆలోచించాలి. నువ్వు టైం తీసుకోవచ్చమ్మా, ఆలోచించుకో. నాకు టైం ఉంది, కాకపోతే అక్కడ పోలీస్ స్టేషన్లో టైం లేదు. సార్, ఎరగదీశారు సార్. సూపర్ సార్. మీరు మీ చెయ్యి ఎరగొట్టిన వాళ్ళని 4 తగిలించి వదిలేస్తారనుకుంటే వాళ్ళని స్టేషన్లో పెట్టడమే కాకుండా వాళ్ళ బతుకుల్ని కూడా రోడ్డు మీద వేశారు సార్. సూపర్ సార్ మీరు. అప్పుడే ఏమైంది? క్లైమాక్స్ చూడు. కంగారు పడకండి, వచ్చాక ఏం జరిగిందో అడుగుదాం. లక్ష్మి, ఏం జరిగింది? ఏమంటున్నారు? కంప్లైంట్ వాపస్ తీసుకోరంట. అలా తీసుకోవాలంటే నేను ఇప్పుడే రిజైన్ చేయాలంట. అదేంటి లక్ష్మి, నువ్వు రిజైన్ చేయటం ఏంటి? ఈయన గారు వచ్చిన తర్వాత మేము సరిగా పని కూడా చేయలేకపోతున్నాము. నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ పనులు ఎలా జరుగుతాయి? మేమెలా పనిచేస్తాము? అయినా నువ్వు రిజైన్ చేయటం ఏంటి? అక్క, నువ్వెందుకు రాజీనామా చేయాలక్క? చేస్తే నువ్వు ఇన్నాళ్ళు ఈ కంపెనీకి చేసిన సేవ అర్థమే ఉండదక్క. చేసిన దానికి ఫలితం ఉండదక్కా. పెద్ద సార్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఆయన వచ్చే వరకు నువ్వెలాంటి నిర్ణయం తీసుకోకక్కా, ప్లీజ్. లేదు, నువ్వు చెప్పేదంతా నాకు అర్థమవుతుంది. పెద్ద అయినా లేని సమయంలో ఈయన గారు ఇక్కడ ఇదంతా చేస్తున్నారు. నాకు ఉద్యోగం కంటే నా భర్త లైఫే ముఖ్యం. 6 గంటలకి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నావు? ఆవేశపడి ఏ నిర్ణయం తీసుకోకు. నీ కుటుంబం గురించి ఒక్కసారి ఆలోచించు. ఆయన కుటుంబం కూడా నా కుటుంబమే విజయ్. చెప్పు వినోద్, అసలు విషయం ఏంటి? అది అక్క, వాళ్ళిద్దరూ. వినోద్, ఇక్కడేం చేస్తున్నావమ్మా? ఏం లేదు పిన్ని గారు, లక్ష్మి వెళ్ళి చాలాసేపు అయింది కదా, అందుకే వెయిట్ చేస్తున్నాను. తను వచ్చేస్తుందిలేమ్మా, మీ లోపలికి రండి. వినోద్, ఇందాకేదో చెప్తున్నావుగా? అవును వినోద్, బైక్ మీద నుంచి కింద పడ్డానన్నావు.
లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోకుండా ఇక్కడే నిలబడ్డావేంటి? పద.